చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్నీ జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి సంబంధం ఎన్ఓసిపిఎన్ వాళ్ళకి కావాలి. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పండి, బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలామంది, నేను ఒక మలయాళ మండలంలో పోయినా, చాలా పేద కుటుంబం, వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కాబట్టి రుణమాఫీ చేస్తలేరు. రైతే మా బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనిపోని కొర్రీలు పెట్టి, లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, సోనియమ్మ బర్త్డే రోజు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. సోనియా బర్త్డే అయిపోయింది, మన నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది. మరి ఇది సోనియా గాంధీ గారిని అవమానపరిచినట్ట కాదా? పాపం వాళ్ళే